హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి పప్పు మామిడికాయ అండి. ఈ పప్పు మామిడికాయ వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా మామిడికాయ పచ్చడి వేసుకుని అదేండి ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మరి దీనికి తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ఈ పప్పు మామిడికాయలోకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా మనము 4 పచ్చిమిర్చి, మనం కారాన్ని పెట్టి 4-5 పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలాగే ఒక ఆనియన్స్, మామిడికాయలో నేనైతే హాఫ్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నా. ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పుని ఇలా ఉడకబెట్టుకుంటున్నా. ఇలా ఉడుకుతున్న పప్పులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్క, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ ముక్కలను వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పునైతే వేసుకుని ఉడకబెట్టుకున్నా. అది ఉడుకుతున్నప్పుడు మనం పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని పోపు అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇలా వడియాలు అయితే ఇలా వేయించుకున్నా. వడియాలన్నా మనం చక్కెరాలన్నా ఏదైనా సిప్స్ అన్నా వేయించుకోవాలి. నేనైతే సిప్స్ వేయించుకున్నా ఫ్రెండ్స్. ఇలా వేడివేడి అన్నంలో వేడివేడి పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పప్పును, ఆవకాయ, నెయ్యి ఇష్టమున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.